అసలు ఎట్లా చెప్పాలి? గా కలకత్తా డాక్టర్ మీద అగత్యం అయింది కదా నొల్లా. ఎంత ఘోరం అసలు. పానం పోసే డాక్టర్ను ఘోరంగా ఉసురు తీసిరు కాంతిరోళ్ళు. వాళ్ళ కాళ్ళెక్కలు ఎరిగిపోను, సంపినోనికి సావురాను. అయితే శనివారం నాడు దేశమంతా డాక్టర్లు డ్యూటెక్కలే, షిట్టీలు రాయలే, న్యాయం చేయాలని రోడ్ల మీదకి వచ్చిరు. చూద్దాం పారి. అటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చిరోళ్ళ న్యాయం కావాలే, రక్షణ కావాలి అని డిమాండ్ చేసుకుంటా డ్యూటీలకు స్ట్రైక్ చేసి నిరసనలు చేసిరు. ఏ దవాఖానలో కూడా కొత్త షీటీలు రాయలే, ఎమర్జెన్సీ వాళ్ళకి తప్పించి కడమోళ్లకు వైద్యం కూడా చేయలే. మరి కలకత్తాలో జరిగింది చిన్నపాటి ఘోరమా? అసలు దేశం దేశమే జరంత ఉలిక్కి పడ్డట్టయింది. డాక్టర్లకు కరెంట్ షాట్ కొట్టినట్టయింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చినాక గజ్జు గజ్జుమన్నది. పాపం చచ్చిపోయిన ఆ డాక్టర్ ఎంత నరకం చూసిందో అని అందరు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఇంకో మారు గిసోంటిది జరగద్దని కొత్త కానూన్లు పట్టుకురావాలని డాక్టర్ల సంఘపోళ్ళు స్ట్రైక్ చేసిరు. చిన్న డాక్టర్ల కాడికెళ్ళి పెద్ద డాక్టర్ల దాకా న్యాయం చేయాలని అందరు ఇట్ల రోడ్ల మీదకి వచ్చిరు. बलात्कार से हमें चाहिए, हम लेके रहेंगे, हम लेके रहेंगे, हमें चाहिए। एक दो तीन चार, एक दो तीन चार। ఇంకో దిక్కు శుక్రవారం నాడు కూడా పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్కని రోడ్డు మీదకి వచ్చింది. ఆమె కూడా నిరసన చేసింది. లెక్కకైతే ప్రతిపక్షాలు చేయాలి, ఆడ ప్రతిపక్షం అంటే బీజేపీలు. మరి బీజేపీలు చేస్తలేరని అనుకున్నదో లేకుంటే మనమే ముందు పడదాం అనుకున్నదో గాని మమతక్క కూడా ఒక రోజు ముందే నిరసన చేసింది గిట్లా.